స్తోత్రం. హల్లెలూయా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నీ ఇంటికి అసలు సేవకుడు వస్తున్నాడా? నెలలో ఒక్క రోజైనా నీ ఇంటికి సేవకుడు రావడం నీకు ఆశీర్వాదం. నేను బతిమలాడుతున్నా అమ్మా, రోజులో ఒక్క డేట్ అయినా తీసుకుని ప్రార్థన పెట్టుకోండి అమ్మా. 1 గంట టైం కుదరపోతే 4 to 6 పెట్టండి అమ్మా, లేకపోతే 1 గంట అయినా ప్రార్థన పెట్టండి అమ్మా అని బతిమలాడుతున్నా. ఎందుకో తెలుసా? నీ ఇంటికి దేవుని సేవకులు వచ్చి ఎర్రని తొగరు దారం అనబడిన ఆశీర్వాదాన్ని కట్టెడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాన దూత వచ్చి చూచి దాటి వెళ్ళిపోతాడు. కాబట్టి నెలలో ఒక్కసారైనా సేవకులు మన ఇంటికి రావడం మంచిది. ఒకవేళ సేవకుడు ప్రేమించి నీ ఇంటికి వస్తే యేసు ప్రభు వచ్చినట్టుగా నువ్వు గౌరవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొర్నేలియస్ గారి ఇంటికి ఎవరు వెళ్ళారు? పేతురు వెళ్ళాడు. పేతురు వెళితే కొర్నేలియస్ గారు ఏమన్నారు? ఏడు మధ్యాహ్నం వచ్చా అన్నాడా? నీవు నా ఇంటికి రావడం మంచిదని చెప్పి సాష్టాంగపడి నమస్కారం, కొంతమంది వందనాలు కూడా చెప్పట్లా. ఏం చేస్తాం? అలా ఉంది మన భక్తి. నీవు నా ఇంటికి రావడం మంచిది. ఆ ఇంట్లో ఏముందంటే పేతురు కొరకు ఎదురు చూచే కొంత సమూహం ఉంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. పేతురు వాక్యము విందామని కొర్నేలియస్ గారు వారిని, వారి బంధువులను, చుట్టాలను మొత్తాన్ని గ్యాదర్ చేసి పేతురు గారి కోసం ఎదురు చూస్తున్నారంట. ఇప్పుడు చిత్రం ఏంటో తెలుసా ప్రభుశేఖర్ అన్న? నేను వెళ్ళి అక్కడ కూర్చొని మన వాళ్ళందరి కోసం చూడాలి. ఈ మేడం గారు ఎప్పుడు వస్తుందో, ఈ సార్ ఎప్పుడు వస్తాడు, ఈ ఎమ్మెల్యే గారు ఎప్పుడు వస్తాడని నేను చూడాలి. కానీ కొర్నేలియస్ ఇంట్లో అలా లేదు. కొర్నేలియస్ గారు, పాస్టర్ గారు వచ్చేసరికి అందరినీ గ్యాదర్ చేశాడు. గ్యాదర్ చేసేసరికి పేతురు గారి వాక్యము వినడానికి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారంట. కొర్నేలియస్ గారి ఇంట్లో ఏముందో తెలుసా? దైవజనుల కొరకు ఎదురు చూచుతుందో. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని. నీ ఇంటికి ఉందా ధన్యత? ఈ రోజున నా సేవకుడు నా ఇంటికి రావాలి అని నీ బంధువులను కానీ, చుట్టాలను కానీ, ఇరుగు పొరుగు వారిని కానీ పిలుచుకొని దైవజనుని కోసం ఎదురు చూసే ఆ విశ్వాస జీవితం లేకపోతే నువ్వు అనుకున్నంత ఆశీర్వాదాన్ని అందుకోలేవు. నీ తెలివితేటలు, నీ ట్రిక్స్, నీ గిక్స్, నీ జిమ్మిక్స్, నువ్వు చెప్పుకునే క్యాలిక్యులేషన్స్ ఏం పనిచేయు. ఇది రూల్ అంటే రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. అపొస్తలుల కార్యం 12:12 పేతురు గారు జైలు నుంచి విడుదలయ్యాడు. మార్కు అని మేరుపల్ల గల యోహాను గారి ఇంట్లో ప్రేయర్ జరుగుతుంది. వెళ్ళి తలుపు కొట్టగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రార్థనలో ఉన్నారంట. యోహాను ఇంట్లో ఏముంది? ప్రార్థన ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొర్నేలియస్ గారి ఇంట్లో ఏముంది? దేవుని సేవకుడి కోసం ఎదురు చూచుతుంది. బుధవారం వస్తున్నాడు ఆయన, 7ంటికి వస్తాడు, ఇక్కడ కూర్చుంటాడు. ఒక్కరు రారు. మళ్ళీ